న్యూటన్ థియరీ ప్రకారం గ్రావిటీ ఉండడం వల్ల చంద్రుడు భూమి చుట్టూ, భూమి సూర్యుడి చుట్టూ, సూర్యుడు బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్నాయి. యాపిల్ తలపై పడినప్పుడు న్యూటన్ ఈ విషయాన్ని కనుగొన్నాడు. కొన్ని వందల ఏళ్లుగా మనం కూడా అదే నమ్ముతూ వచ్చాం. 1700 సంవత్సరం నుండి దాదాపు 200 ఏళ్లపాటు ప్రపంచం ఈ న్యూటన్ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యాం. వాస్తవానికి న్యూటన్ కన్నా ముందున్న శాస్త్రవేత్తలు విశ్వమంతా భూమి కేంద్రంగా పనిచేస్తుందని, భూమి బల్లపరుపుగా, ఫ్లాట్గా ఉందని భావించారు. ఆ దశ నుండి భూమి గుండ్రంగా ఉందని, అది చంద్రుడికి మాత్రమే కేంద్రం అని, ఈ విశ్వం యొక్క పరిమాణంతో పోల్చితే భూమి మన సముద్రంలో ఇసుకరేణువంత కూడా కాదని తేలింది. న్యూటన్ థియరీ ప్రకారం 2 మాసివ్ ఆబ్జెక్ట్స్ మధ్య గురుత్వాకర్షణ శక్తి ఉంటుందని, ఒకదాన్ని ఒకటి దగ్గరగా లాక్కుంటూ ఉంటాయని తెలుస్తుంది. న్యూటన్ థియరీ వీక్ ఆబ్జెక్ట్స్ వద్ద మాత్రమే పనిచేస్తుంది. అంటే చంద్రుడు, భూమి మన సోలార్ సిస్టమ్ లాంటివి. చంద్రుడు తన గ్రావిటీతో భూమిని దగ్గరకు లాక్కోవాలని చూస్తాడు. అందుకే మన సముద్రాలలో అలలు వస్తాయి. అయితే ఆ గ్రావిటీ అనేది సముద్రం పైనే కాకుండా ఇతర భూభాగం పైన కూడా పనిచేస్తుంది. కాకపోతే నీటిని ఆకర్షించినట్టుగా ఘనపదార్థాన్ని తనవైపు లాగలేదు కాబట్టి చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి సముద్రంపైన మాత్రమే పనిచేస్తుంది. ఇక ఐన్స్టీన్ 1915లో కనిపెట్టిన థియరీ అనేది అతిపెద్ద ఆబ్జెక్ట్స్ అయిన స్టార్స్, బ్లాక్ హోల్స్, గెలాక్సీస్ వద్ద యాక్యురేట్గా పనిచేస్తుంది. ఉదాహరణకి బ్లాక్ హోల్ బరువుకి సరితూగే ఆబ్జెక్ట్ ఈ విశ్వంలో ఏవీ లేవు. అది ఎంత బరువైనదంటే అది ఏర్పరిచిన స్పేస్ బెండ్ లోపలికి ఎటువంటి ఆబ్జెక్ట్ అయినా వెళ్ళిపోక తప్పదు. ఉదాహరణకి బ్లాక్ హోల్కి దగ్గరగా మన సూర్యుడు వెళ్ళినా, కాంతి వెళ్ళినా లేదా ధ్వని వెళ్ళినా బ్లాక్ హోల్ అమాంతం మింగేస్తుంది. న్యూటన్ సిద్ధాంతం అక్కడ పనిచేయదు. బరువైన ఆబ్జెక్ట్స్ వద్ద గ్రావిటీ కాకుండా స్పేస్ బెండ్ కావడం ద్వారా ఏర్పడిన ఒక ప్రత్యేకమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి సర్కస్లో గ్లోబ్ చుట్టూ బైకర్ ఆగకుండా తిరుగుతూ ఉంటాడు. దానికి కారణం ఆ గ్లోబ్ మధ్యలో ఉన్న స్థానానికి గల ఆకర్షణ శక్తి కాదు. ఆ గ్లోబ్ని ఒక బరువైన ఆబ్జెక్ట్ కారణంగా ఏర్పడిన బెండ్ అనుకుంటే దాని చుట్టూ బైక్ అనే మరో ఆబ్జెక్ట్ కింద పడకుండా స్పేస్ బెండ్ అనే అంచులను ఆధారంగా చేసుకుని తిరగగలుగుతోంది. ఇదే న్యూటన్ మరియు ఐన్స్టీన్ సిద్ధాంతాలకు తేడా. అందుకే న్యూటన్ గ్రావిటీ సిద్ధాంతం మన రోజువారీ ఇంజనీరింగ్ అంశాల్లో హెవీ ఆబ్జెక్ట్స్ కి దూరంగా గల చిన్న చిన్న స్పేస్ ఆబ్జెక్ట్స్ విషయాల్లో మాత్రమే ఉపయోగించుకోగలం. కానీ విశ్వంలో గల అనేక పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ యొక్క చిక్కుముడులు విప్పాలంటే మాత్రం ఐన్స్టీన్ సిద్ధాంతాలు ఫాలో కావలసిందే. సో అది విషయము. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.